ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. తాత దగ్గర 500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? విన్నారే, నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్ను ఎలా బయటికి పంపాలని తెగ స్కెచ్లేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నారేంట్రా? అబ్బా, చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? తొక్కితే గుండె 16 ముక్కలు అయిపోద్ది. రారే, అరే ఈ విషయం మావి తెలిస్తే ఏమవుతురా? వద్దన్నయ్య, అయిపోతాను. ఆహా, అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుర్తుతే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తే ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుందేంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా, గ్లామర్ మెయింటెనెన్స్ అలా అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా, నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దే సర్దే సర్దేరా. నిద్ర నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా తీసిపోయావు. తీ తినంది. ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉంటానే. చూపెట్టు 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 చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా, మనకు తిక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, మా వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్ 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 చపక్. కర్మ అన్నయ్య, కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది. ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. రేయ్, ఈ చిట్టిగాన్ని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడి. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగల్లే అన్నయ్య. మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవునరే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క, కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. ఆపుతావా? ఆపేశా అన్నయ్య. ఒరే చిట్టిగా అన్నయ్య, నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్ది. నాకు అర్థమైంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్. రాత్రి నుంచి అడుగుతున్నారు కదా, మావి గారు వచ్చారు.